క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాద మహోత్సవ ధ్యానాంశము. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనం నుండి 3వ వచనం వరకు మరియు 14వ వచనం నుండి 16వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 16వ వచనము మరియు 17వ వచనము. సువిశేషము యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం నుండి 58వ వచనం వరకు. పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేనిచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అంతటా యూదులు ఒకరితో ఒకరు, మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇయ్యగలడు అని వాదించుకొనసాగిరి. యేసు వారికి, మీరు మనిషి కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవం ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవం పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఎలయనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును నేను వాని యందును ఉందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ఇదియే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. మీ పితరులు మన్నాను భుజించియు మరణించిరి. అటులో కాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును అని సమాధానమిచ్చను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య సప్రసాద మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. ఇది మహాపర్వదినము. ఈ రోజున శ్రీసభ ఆనందముతో ఉప్పొంగుతుంది. దివ్య సప్రసాదం క్రీస్తు శ్రీసభకు ప్రసాదించిన గొప్ప సంపద. అది అమూల్యమైన వరం. అందువల్ల శ్రీసభ ఈ రోజున ప్రత్యేకంగా యేసుక్రీస్తుకు కృతజ్ఞత ఆరాధనలో సలుపుతుంది. పరిశుద్ధ వారములో పరిశుద్ధ గురువారం క్రీస్తు దివ్య సప్రసాదాన్ని స్థాపించిన రోజు. ఆ రోజున వార్షికోత్సవాన్ని జరుపుకొని యేసుక్రీస్తుకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తాం. అయితే ఆ రోజు క్రీస్తు మరణానికి ముందు దినము కాబట్టి దివ్య సప్రసాదాన్ని గూర్చి మన ఆనందాన్ని వెలుబుచ్చటానికి తగిన సమయము కాదు. మన మనస్సు, హృదయము క్రీస్తు శ్రమలపై, మరణంపై లగ్నమై దుఃఖసాగరములో మునిగి ఉంటాయి. పరిశుద్ధ గురువారం నాడు మనం అంతగా మన ఆనందాన్ని ప్రదర్శించలేకపోతున్నాం. కనుక శ్రీసభ మరొక రోజున ఈ పండుగను ఏర్పరిచి దివ్య సప్రసాద స్థాపనకు గాను మన సంతోషాన్ని, కృతజ్ఞతను సంపూర్ణంగా ప్రదర్శించాలని కోరుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పండుగ ఎలా ప్రారంభమైందో తెలుసుకుందాం. ఈ పండుగ శ్రీసభ మధ్యకాలంలో మాత్రమే ప్రారంభమైంది. బెల్జియం దేశంలోని లియేజరా వాసి అయిన జూలియానా అనే ఒక కన్యాస్త్రీకి ఒక దృశ్యం కనిపించింది. ఆ దృశ్యములో కాంతివంతమైన చంద్రుని, దానిలోని ఒక మచ్చను ఆమె చూచింది. ఈ రీతిగా ఆమె అనేకసార్లు ఆ దృశ్యాన్ని చూచింది. అయితే దాని యొక్క అర్థం మాత్రం ఆమెకు బోధపడలేదు. ఆమె ఉపవాసాలు చేసింది, దీర్ఘ ప్రార్థనలు చేసింది. చివరకు ఆమెకు ఆ దృశ్యము అర్థమైంది. చంద్రుడు శ్రీసభ అని, అందులోని మచ్చ దివ్య సప్రసాద గౌరవార్థము ప్రత్యేకమైన పండుగ దినం లేని కొరతను చూపుతుందని దేవుడు ఆమెకు తెలియచేశాడు. దివ్య సప్రసాద గౌరవార్థము ప్రత్యేకమైన పండుగ దినం లేని కొరతను చూపుతుందని దేవుడు ఆమెకు తెలియచేశాడు. దివ్య సప్రసాద గౌరవార్థము ఒక పండుగను నియమించేటట్లు చేయాలని దేవుడు తనకు ఆదేశించాడని శ్రీసభ అధికారులతో మాట్లాడింది.
ఆమె ఈ ఆజ్ఞను నెరవేర్చడానికి ఎంతో భయపడ్డది. చివరకు 1230వ సంవత్సరంలో ఆమె తనకు కనిపించిన దృశ్యాన్ని గూర్చి కొంతమంది భక్తులకు, ప్రముఖులకు తెలియచేసింది. వీరు లియేజపుర పీఠాధిపతి అయిన రాబర్టాను సందర్శించి వారి మేత్రాసనలో ఈ పండుగను ఏర్పాటు చేయాలని కోరగా, ఆ పీఠాధిపతి 1246వ సంవత్సరంలో తమ గురువులందరికీ అధికారపూర్వకమైన ఆదేశాలను జారీ చేశారు. 1264వ సంవత్సరంలో 3వ ఉర్బాన్ పాపు గారు ఈ పండుగను శ్రీసభ అంతటా జరపాలని ఆదేశించారు. శ్రీసభ ఈ పండుగను స్థాపించటానికి 4 ముఖ్యమైన కారణాలున్నాయి. మొదటిది, దివ్య సప్రసాదములో యేసుక్రీస్తు నిజంగా ప్రత్యక్షమై ఉన్నాడని బహిరంగంగా బాహాటంగా విశ్వాస ప్రమాణం చేయటం. రెండవది, దివ్య సప్రసాదములోని యేసుకు జరిగిన అవమానాలకు పరిహారం చెల్లించటం. మూడవది, దివ్య సప్రసాదం ద్వారా మనం పొందే అనుగ్రహాలకు కృతజ్ఞతలు చెల్లించటము. నాలుగవది, తరచుగా దివ్య సప్రసాద స్వీకరణ చేయటము. ప్రియ మిత్రులారా, ఈ భూలోకములో ప్రజల మధ్య సంచరించి జీవించిన యేసుక్రీస్తే అప్పరస రూపాల్లో దివ్య సప్రసాదములో వేంచేసి ఉన్నాడు. మన కంటికి కనిపించకపోయినప్పటికీ విశ్వాసముతో ఆయనను చూడాలి. ఆధ్యాత్మిక దృష్టితో ఆయనను మనము అంగీకరించాలి. రాచరికపు వస్త్రాలు ధరించి ఉన్నా లేక సామాన్యుని దుస్తులు ధరించి ఉన్న రాజు రాజే. అట్లే ఏ రూపంలో ఉన్నా ఆయన యేసుక్రీస్తే. ఈ దినము మనం బహిరంగంగా విశ్వాస ప్రమాణం చేస్తున్నాం. అందువల్ల దివ్య సప్రసాదముతో బారులు తీరిన ప్రదక్షిణలు, ఊరేగింపులు బాహాటంగా జరుపుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాదాన్ని ఎందరో అవమానపరుస్తున్నారు, గుడిలో అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు. దివ్య సప్రసాదానికి వ్యతిరేకంగా దూషణలు పలుకువారున్నారు. చావైన పాపముతో దివ్య సప్రసాదాన్ని స్వీకరించేవారు కూడా ఉన్నారు. నిర్లక్ష్య భావముతో వ్యవహరించేవారు కూడా ఉన్నారు. ఇట్టి పాపాలన్నిటికీ శ్రీసభ ఈరోజు ప్రత్యేకంగా పరిహారం చెల్లించాలని కోరుకుంటుంది. మనమంతా దివ్య సప్రసాదములోని యేసును ఏదో విధముగా అవమానించి ఉంటాం. కనుక ఈరోజు మన పాపాలకై పశ్చాత్తాపడి ఇక ముందు అటు పాపాలను చేయకుండా ప్రయాసపడతామని ప్రతిజ్ఞ చేయాలి. దివ్య సప్రసాదం ఎడల భక్తిని, విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. మన తోటి వారికి సుమాతృకనివ్వాలి. అగౌరవంగా ప్రవర్తించు వారిని సరిదిద్దాలి. దివ్య సప్రసాదములో యేసుక్రీస్తు మనకు గొప్ప వరాన్ని ప్రసాదించి ఉన్నాడు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ దివ్య సప్రసాదములో మన కొరకై వాసము చేయుచున్నాడు. కనుక మనం ఈరోజు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించాలి. ఆయన ఎప్పుడూ మనలను తన వద్దకు ఆహ్వానిస్తున్నాడు. జీవిత సమస్యలతో సతమతమై భారముతో కృంగిపోతున్నాం. ఆయన దరిచేరి ఊరటను, శాంతిని పొందాలి. ఆయన్ని తరచుగా సందర్శించి మన ఆప్త మిత్రునితో సంభాషించినట్లు ఆయనతో మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. మన కష్టాలను ఆయనకు చెప్పుకొని ఆయన సహాయాన్ని అర్థించాలి. మన మిత్రుని కలుసుకోవటానికి మనం ఎప్పుడు కూడా ఉబలాట పడుతూ ఉంటాం. అలా కలుసుకున్నప్పుడు ఎంతో ఆనందిస్తాం. అట్లే దివ్య సప్రసాదములో ఉన్న యేసుక్రీస్తును సందర్శించటానికి మనం ఎప్పుడు కూడా ఉత్సాహంతో ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాదాన్ని మనము తరచుగా స్వీకరించాలి. దివ్య సప్రసాదం మన ఆధ్యాత్మిక జీవితానికి దివ్య భోజనం. పూర్వవేదములో యావే ప్రభు ఇజ్రాయేలీ ప్రజలకు మన్నా భోజనాన్ని ప్రసాదించి వారిని వాగ్దత్త భూమికి నడిపించాడు. నిర్గమాకాండము 16వ అధ్యాయము 17వ అధ్యాయము. ఈరోజు మొదటి పట్టణములో ఈ విషయాన్ని గూర్చి వింటున్నాం. ఆహారం వలన గాక యావే సెలవిచ్చు ప్రతి మాట వలన నరుడు బ్రతుకుదనని నీకు తెలియచేయుటకు ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించను. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము
2వ వచనము మరియు 3వ వచనము. ఈ సంఘటన ఇజ్రాయేలీ ప్రజలు యావేపై సంపూర్ణంగా ఆధారపడి ఉండాలని, వారు ఆయన యందు నమ్మకముంచి కృతజ్ఞత కలిగి ఆయన నిబంధనకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉండాలని మనకు తెలియజేస్తుంది. మన్నా భోజనంలోని గూఢార్థాన్ని వారు చూడాలి. యావేతో ఐక్యమై ఉండి ఆయన వాక్కును స్వీకరించి తదనుగుణంగా జీవించటమే దానిలోని అంతరార్థము. ఈరోజు సువార్త పట్టణములో యేసు పరలోకము నుండి దిగివచ్చిన జీవమగల ఆహారమును నేనే, ఈ ఆహారమును ఎవడేని భుజించిన యెడల వాడు నిరంతరము జీవించును, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవమును పొందును, నేను అతనిని అంతిమ దినమున లేపుదును. మీ పితరులు మన్నాను భుజించియు మరణించిరి, ఇట్లు కాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం నుండి 58వ వచనం వరకు. యేసు తన దివ్య శరీరాన్ని రక్తాన్ని మనకు దివ్య భోజనముగా ప్రసాదించాడు. కాబట్టి దాన్ని మనము తరచుగా భుజించి ఆయన జీవాన్ని మనలో పెంచుకొని ఆయనతో కలిసి జీవిస్తూ అంతిమ దినమున ఆయనతో పునరుత్థానం కావాలి. క్రైస్తవులంతా ఒకే రొట్టెలో ఒకే పాత్రలో విశ్వాసముతో ప్రేమతో పాలు పంచుకుంటే ఒకే శరీరంగా రూపొందగలరు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, ఈ రోజున దివ్య సప్రసాద మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. ప్రభువా, నీ కుమారుని యొక్క శరీర రక్తాలను మా ఆత్మకు ఆహారముగా దయచేసినందులకు వేలాది వందనాలు. మేము భక్తి శ్రద్ధలతో దివ్య సప్రసాదాన్ని స్వీకరించడానికి కావలసిన విశ్వాసాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం. ఎల్లవేళలా మేము దివ్య సప్రసాదం ఎడల భక్తిని కనబరచడానికి నీ వరాలను దయచేయండి. ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్నారో వారందరినీ కూడా ఆయురారోగ్యములతో సుఖ సంతోషాలతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.